నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్. భారత్ లో మెస్సీతో ఫుట్బాల్ ఆడిన తొలి సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా కూటమిని ఏకం చేస్తాం. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. నూతన సిఐసిగా రాజ్ కుమార్ గోయల్. ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫార్సు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. నగరంలోని ఉప్పల్ మైదానంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ లో పాల్గొని యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది మెస్సీ జట్టు. దాంతో భారత్ లో మెస్సీతో ఫుట్బాల్ ఆడిన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఈ గేమ్లో సింగరేణి ఆర్ఆర్ జట్టు తరపున బరిలోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ జట్టుపై 3-0 గోల్స్ తో సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం సాధించడం విశేషం. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి తన అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఈ మ్యాచ్ లో 18వ నిమిషంలో గ్రౌండ్లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే గోల్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సీఎం గోల్ కొట్టడంతో స్టేడియం అంతా చప్పట్లతో దద్దరిల్లింది. అనంతరం మెస్సీ గ్రౌండ్లోకి దిగారు. కాసేపు సీఎం రేవంత్ రెడ్డితో ఆట ఆడారు. మెస్సీ అభిమానుల కోసం స్టాండ్స్ లోకి బాల్స్ ను కిక్ చేశాడు. దాంతో ఫ్యాన్స్ మెస్సీ మెస్సీ అంటూ కేరింతలు విజిల్స్ కొట్టారు. వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కేంద్ర సమాచార కమిషన్ కొత్త చీఫ్ గా న్యాయశాఖ మాజీ కార్యదర్శి 1990వ బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో 8 మందిని కమిషనర్లుగా ఎంపిక చేస్తూ కేంద్ర మంత్రిత్వం నిర్ణయం తీసుకుంది. వీరిలో సీనియర్ జర్నలిస్టులు పిఆర్ రమేష్, అశుతోష్ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్పర్సన్ జయవర్మ సిన్హా, సామాజిక న్యాయం సాధికారత మాజీ కార్యదర్శి సురేందర్ సింగ్ మీనా, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్ దాస్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఖుష్వంత్ సింగ్ సేది, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుధారాణి రెలంగి, రిటైర్డ్ ఐఏఎస్ సంజీవ్ కుమార్ జిందాల్ ఉన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫార్సులు చేసిందని అధికారులు శనివారం వెల్లడించారు. సిఐసిగా రాజ్ కుమార్ గోయల్ చేత రాష్ట్రపతి ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారని తెలిపారు. ఇండియా కూటమిని ఏకం చేస్తామని సమాజ్వాదీ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమి పాలైనప్పటికీ తమ పార్టీకి కాంగ్రెస్ తో సంబంధాలు కొనసాగుతాయన్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్ లోని ఒక హోటల్లో జరిగిన విజన్ ఇండియా ఏఏ సమ్మిట్ కు అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీ ఎన్నికల జాబితాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం ఉపయోగిస్తున్న మ్యాపింగ్ యాప్ తో ఓట్లను బీజేపీ తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి విరాళాలు ఇచ్చిన కంపెనీ అభివృద్ధి చేసిన యాప్ అది అని అన్నారు. యూపీలో 25 కోట్ల జనాభా ఉందని కొత్త యాప్ తో 3 కోట్ల మంది ఓటర్లను తొలగించి ప్రమాదానికి దారితీస్తుందని చెప్పారు. బీజేపీ ఓడిపోయిన ప్రాంతాల్లో ఓట్లను తొలగించే అలవాటు చేసుకుందని అఖిలేష్ ఆరోపించారు. ఎస్ఐఆర్ తో బీజేపీ 2027 యూపీ ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటోందని అఖిలేష్ ఆరోపించారు. ఆధార్ను ఓటర్ జాబితాతో ఎందుకు అనుసంధానం చేయడం లేదని ప్రశ్నించారు. యూపీలో ఎస్పీ అధికారంలోకి వస్తే ప్రజా ప్రయోజనాల కోసం ఏఐని ఉపయోగిస్తామన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్లో 2 ఎకరాల్లో 45 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కు మంత్రి భూమి పూజ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు విడతల వారీగా ఇస్తోందని, నిరుద్యోగ యువతకు 1 లక్ష ఉద్యోగాలు కల్పించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 ఏటీసీ సెంటర్లు నిర్మించి ఏటా 200 మంది యువతకు విద్య, ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పిస్తోందని చెప్పారు. ఇక్కడున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, నెలకు 5,000 కోట్లు కేవలం వడ్డీలు కడుతున్నట్లు పేర్కొన్నారు. అవన్నీ అధిగమించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు.
సాస్కి పథకం కింద రాష్ట్రంలో సుమారు 2,500 కోట్ల రూపాయలతో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు టీఆర్&BI&I ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. శనివారం ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పలు రహదారులను పరిశీలించారు. విజయనగరం పట్టణంలో నిర్మాణంలో ఉన్న R&B అతిథి గృహాన్ని తనిఖీ చేశారు. దీనిపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి జిల్లాలోని రహదారుల పరిస్థితి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ సాస్కి పథకం కింద రాష్ట్రంలో ఏడాది సుమారు 500 కోట్లతో రహదారుల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 2,000 కోట్లతో రహదారుల నిర్మాణం అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, R&B ENC వి రామచంద్ర, సూపరింటెండెంట్ ఇంజనీర్ కాంతిమతి, RDO కీర్తి, R&B ఈఈలు, డిఈలు, ముఖ్య కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. సో SH ఎడిషనల్ ప్లాన్ లో 6 works 21 crore. Any only 1 work tenders received. విజయనగరం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో అమరావతి రాజధాని బిల్లు తాత్కాలికంగా ఆగడంతో పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి రాజకీయం చేసి కేంద్రం అమరావతి రాజధాని బిల్లును నిలిపివేసిందని, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాల్సింది పోయి విధ్వంసాలు, అరాచకాలు, ప్రలోభాలు సృష్టించి మీ పార్టీకి శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కానీ వైకాపా ఫేక్ ప్రసారాన్ని మానుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అద్భుతమైన గ్రోత్తో ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులు మనసులో దేశ విదేశాలు ఉండి కూడా ఈ పార్టీకి అడ్రస్లకు చేయాలి, బంగాళాఖాతంలో కలపాలని వాళ్ళు స్వయంగా వాళ్ళ ఖర్చులతో వచ్చి దేశ విదేశాలు ఉన్న మన ఓటర్స్ వచ్చి మన ప్రజా తీర్పిచ్చారు. వీళ్ళు పేక్ ప్రకటనలు, పేక్ పార్టీ, పేక్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు వీళ్ళు ప్రొడ్యూస్ చేసి కోర్టు కాదు 5 కోట్లు పెట్టుకున్నా ఈ ప్రభుత్వం జరిగే నష్టమే లేదు. ప్రజలు కూడా హర్షించరు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఈరోజు చాలా క్లీన్గా అద్భుతంగా పరిపాలన జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఆ తీర్పు ఇచ్చారు. రేపు స్థానిక సంస్థలో కూడా మేము మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, స్థానిక సంస్థలో కూడా ఈ రేపు జరుగుతున్న ఎన్నికల్లో, భవిష్యత్తులో జరిగే ఎన్నికలకి కూడా మా ప్రభుత్వం పనితీరు కూడా అర్థం పడుతుంది. ఖచ్చితంగా ఆ ఫలితాలు కూడా అలా ఉండబోతుంది. ప్రకాశం జిల్లా పెద్దారవీడి మండలం సానికవరం గ్రామం నాగిరెడ్డి ఫార్మ్ హౌస్ నందు కాపలాదారుగా ఉన్న పౌండర్సు దేవసహాయం తన ఫార్మ్ హౌస్ లో కంది పొలంలో చుట్టూ బైండింగ్ వైర్ చుట్టి కరెంటు పెట్టి అడవి పందిని చంపి ఇంట్లో పెట్టి ఉండగా మార్కాపురం ఫారెస్ట్ అధికారులు నాగరాజు, రవికుమార్ వెళ్లి మాంసం సీజ్ చేసి ముద్దాయిని అరెస్టు చేసి సానికవరం గ్రామ సర్పంచ్, వెటర్నరీ సర్జన్ ప్రవళిక స్టాఫ్ సమక్షంలో అడవి పంది మాంసాన్ని పంచనామా, పోస్టుమార్టం చేసి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆచంపేట నియోజకవర్గం బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి గ్రామంలో ప్రభుత్వం ఎస్సీ మహిళలకు కేటాయించడంతో 2 మహిళా పట్టభద్రుల మధ్య పోటాపోటీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17న జరగనున్న పోలింగ్ లో మహిళా అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆకారపు జ్యోత్స్న పరమేశ్వర్, మరొకరు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పట్టభద్రురాలు గంట్ల ప్రియాంక సురేష్ తమ మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గ్రామ అభివృద్ధి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సహకారంతో గ్రామంలో అండర్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు, పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తారని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని, గ్రామాభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆకారపు జ్యోష్ట ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంట్ల ప్రియాంక సురేష్ గ్రామంలో తమ మద్దతుదారులతో కలిసి ఇంటింటా ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తారని అన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతోందని, కేసీఆర్, కేటీఆర్ పూర్తి సహకారంతో తమ వంతు గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని, మౌలిక వస్తువులైన విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇల్లు, అండర్ డ్రైనేజ్ ఏర్పాటుకు కృషి చేసి గ్రామ ప్రజలకు నిత్యం ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇస్తున్నారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు గంట్ల ప్రియాంక సురేష్. నేను పోలిశెట్టిపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వ్యక్తిగా నేను నామినేషన్ చేసినాను.
నేను ఇంతకుముందు ఎంఎస్సి కంప్లీట్ అయింది, ఎంఎస్సి గైనిక్ నాది కంప్లీట్ అయింది. ఇంతవరకు నేను జైలుగా పనిచేసినాను వొకేషనల్ గ్రూప్కి. మా ఊరికి మెయిన్గా నేను ఇప్పుడు సర్పంచ్గా ఎందుకు నామినేషన్ చేసినానంటే మా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అండర్ డ్రైనేజ్ కానీ, వీధి లైట్లు కానీ, ఇంకా కొన్ని కొత్త బిల్డింగ్స్ కానీ, పంచాయతీ భవనాలు కానీ ఇవన్నీ నిర్మించడానికి నాకు ఉద్దేశం ఉంది. ఇంకా నా తరపున నా శాయశక్తుల ప్రయత్నించి నేను ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని అనుకుంటున్నాను. ఇక నా కోసం నా గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను బాగా ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నా పేరు ఆకారపు జోష్నా పరమేష్. నేను బల్మూరు మండలం పోల్షెట్పల్లి గ్రామం నుండి డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ సార్ గారి ఆశీర్వాదంలో సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నేను ఒక చదువుకున్న విద్యార్థిని. నేను ఎంఎస్సి బీఈడి చేశాను. నా చదువుకు మీ యొక్క బలం తోడైతే అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది నా యొక్క ఉద్దేశం. అభివృద్ధి అనగా మన గ్రామం యొక్క సీసీ రోడ్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానీ, దీనితో పాటు ప్రభుత్వ పథకాలన్నింటినీ లబ్ధిదారులకు అందరికీ సంక్రమంగా అందే విధంగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గ్రామంలోని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురికాకూడదని కాళేశ్వరంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నిర్ణయించిన అభ్యర్థి మెంగాణి అశోక్ బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు బుట్టా కరుణాకర్ కాళేశ్వరం ప్రాంత అభివృద్ధి కావాలని, అభివృద్ధి దశలో నడవాలన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందని గ్రామ ప్రజలు గ్రహించాలని, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల మీద ముందుకు వచ్చింది కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త కూలేశ్వరం ప్రాజెక్టుగా మారి లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి ప్రజల సొమ్మును కాజేసి కట్టిన ప్రాజెక్టు రాష్ట్ర రైతులకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉందని అన్నారు. ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే, ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రాంతం ముందుకు వెళ్ళాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఈరోజు గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గారు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి ముందుకు పోవాలి. కాబట్టి ఈ సర్పంచ్గా అశోక్ గారిని గెలిపిస్తే ఈ గ్రామం ముందుకు వెళ్తుందన్న విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్ మీద ముందుకు వచ్చింది. ఈరోజు నీళ్ళ విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త కూలేశ్వరంగా మారి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను పెట్టిందనే విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా నిధుల విషయానికి వస్తే రైతు బంధుని తీసుకువచ్చి గుడ్డలకు రోడ్లకు కూడా నిధులు ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక నియామకాల విషయానికి వస్తే గత 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా నియామకాల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎంతోమంది యువకులను చనిపోవడానికి కారణమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు 2 సంవత్సరాల కాలంలోనే ఇందిరమ్మ ప్రజల పాలన వచ్చిన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14వ తేదీన జరగనున్న పోలింగ్ నిర్వహణకు పంపిణీ చేస్తున్న మెటీరియల్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ
జిల్లాలో రెండో విడత జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిట్యాల, భూపాలపల్లి, టేకుమొట్ల, పలిమెల మండలాల్లో 82,728 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వయోవృద్ధులు, దివ్యాంగుల కొరకు వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని సంక్షేమాధికారికి సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో మెటీరియల్ తీసుకున్న పీఓ, ఓపీఓలు మెటీరియల్ జాగ్రత్తగా పరిశీలించాలని, ఏదైనా కొరత ఉన్నట్లు గమనిస్తే తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి కల్లూరు మండలంలో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాఘుమయ్య దయానంద్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి గ్రామాన తమ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. మరి అందుకని మీ అందరికీ పేరు పైన శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మార్చి 17వ తారీఖు సర్పంచ్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మన సర్పంచ్ క్యాండిడేట్ గా కాంగ్రెస్ నుంచి మన విద్యార్థి గారిని నిల్చోబెట్టడం జరిగింది. వీరి గుర్తు కత్తెర గుర్తు మీద మంచి ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మన గ్రామ అభివృద్ధి జరగాలంటే మన తరపున మాట్లాడే వ్యక్తి కావాలి. మన గ్రామ అభివృద్ధి జరగాలి అంటే మన కోసం పోరాడే వ్యక్తి కావాలి. మనలో నిత్యం ఉంటూ మన కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తిని మీ కోరిక మేరకు వాళ్ళని విద్యార్థులుగా నిల్చోబెట్టడం జరిగింది. ఖచ్చితంగా మీరు కనుక వీరిని సర్పంచ్ గా ఎన్నుకుంటే మేము ఇప్పటి వరకు చేసిన పథకాలు ఒక ఎత్తు, ఇక ముందు చేసే రాబోయే అభివృద్ధి పనులు ఒక ఎత్తు. కనుక మన సర్పంచ్ అంటూ ఉండే మన ఊళ్ళో అది కూడా మనం నిలబెట్టిన సర్పంచ్ అయితే కనుక మీకు వచ్చే జగిత్యాల జిల్లా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఎన్నికల సామాగ్రి తరలిస్తున్నారు. ఎన్నికలు జరిగే 7 మండలాల నుంచి సంబంధిత గ్రామాలకి ఎన్నికల సామాగ్రి తీసుకెళ్తున్నారు. 1541 మంది పోలింగ్ అధికారులు, 2031 మంది సిబ్బంది, 14 సూక్ష్మ పరిశీలకులు, 26 మంది జోనల్, 57 మంది రూట్ అధికారులు, 379 మంది రిటర్నింగ్ సహాయ అధికారులు పాల్గొనున్నారు. సిబ్బంది సామాగ్రి తరలింపుకు 135 బస్సులు ఉపయోగిస్తున్నారు. ఆరోలకు ముఖ్య గమనిక, పేపర్ బ్యాలెట్ అకౌంట్ స్లిప్ వాటిని వెంటనే ఆ సంబంధిత కౌంటర్ ఇన్ఛార్జికి ఇవ్వాలి. పేపర్ బ్యాలెట్ అకౌంట్ అన్నది లిఖితపూర్వకంగా ఉంటుంది, వాటిని వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయాలి. శ్రీకాళహస్తిలో జరిగే డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీల్లో వరదయ్యపాలెం మండలం జట్టు తరపున పాల్గొననున్న ఉపాధ్యాయుల క్రికెట్ టీంకు సింగిల్ విండో చైర్మన్ నందకిషోర్ రెడ్డి క్రీడా దస్తులు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓలు సరస్వతి, గన్నయ్య, ప్రధానోపాధ్యాయుడు రమణయ్య, సింగిల్ విండో చైర్మన్ ఆణిముత్యం, నందకిషోర్ రెడ్డి, మన మండల క్రికెట్ టీం ఉపాధ్యాయులు డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో విజయంతో కప్ సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం కోరిన వెంటనే క్రీడా దస్తులను అందించిన సింగిల్ విండో చైర్మన్ నందకిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంఈఓలు, హెచ్ఎం రమణయ్య, ఉపాధ్యాయులు సన్మానించారు. మరియు మీరు ఈ గేమ్లో అత్యంత బాగా మీరు రాణించి మన మండలానికి మనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. 29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్స్ కేంద్రం అమల్లోకి తేవటం పరిశ్రమల యజమానుల కోసమేనని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం జోన్ సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య అన్నారు. సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్లు ఎవరి కోసం అనే అంశంపై కడపలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్ల వల్ల కనీస వేతనాలకు గ్యారంటీ లేదన్నారు. యూనియన్ ఏర్పాటు భవిష్యత్తులో కష్టమవుతుందని అన్నారు. సమ్మె నిర్వహించుకోవటం, సమస్యలు పరిష్కరించుకోవటం క్లిష్టంగా మారుతుందని, దీర్ఘకాలం పడుతుందని అన్నారు. గిగ్ వర్కర్లకు సంక్షేమం, సంవత్సరానికే గ్రాడ్యుటీ చెల్లింపు బూటకమని అన్నారు. రాజ్యాంగ పరిధిలోనే ఏ సమస్యలైనా పరిష్కారం అవుతాయని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని ప్రముఖ న్యాయవాది బిఆర్ అంబేద్కర్ మిషన్ కార్యదర్శి ఏ సంపత్ కుమార్ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, అది మనల్ని కాపాడుతుంది అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్త్రీలకు సమానత్వాన్ని ప్రసాదించిందని, కార్మికులకు హక్కులను ఇచ్చిందని, పౌరులకు స్వేచ్ఛలను గ్యారంటీ చేసిందని ఆయన అన్నారు. ఆఖరికి వివాదాస్పదమైన సున్నితమైన అయోధ్య వ్యవహారం, షాబానా వ్యవహారం కూడా కోర్టు పరిధిలోనే పరిష్కారం కావాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కావున రాజ్యాంగమే మనకు మార్గదర్శి, దీపదారి అని ఆయన అన్నారు. సెమినార్కు అధ్యక్షత వహించిన సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి,
ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ప్రజలకు లేబర్ కోర్టులకు ప్రతిఘటిస్తేనే కార్మికులకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సెమినార్లో వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులు అవధానం శ్రీనివాస్, కె జగదీష్, జి నారాయణ రెడ్డి, బి లక్ష్మీరాజా, పి సుదర్శన రెడ్డి, ఎస్ఏ అజీజ్, అక్బర్ పాషా, డి శ్రీకృష్ణ, ప్రశాంతి, డి మహమ్మద్, కె సుధాకర్, సుధీకర్, ప్రధాన కార్యదర్శి ఎన్ రామకృష్ణారెడ్డి, బి మనోహర్, కామనూరు శ్రీనివాసులరెడ్డి, వి రామాంజులరెడ్డి, ఎన్ శివశంకర్, డిస్కాం ఎం వెంకట రామరాజు, బి లక్ష్మీదేవి, పి వెంకట సుబ్బయ్య, పి చంద్రారెడ్డి, ఎస్ గోపి తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు చీఫ్ తిరుపతయ్య. నేను సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజు కడపలో జరిగినటువంటి సెమినార్ లో లేబర్ కోడ్ యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క డేంజర్ గురించి చర్చించడం జరిగింది. మేము 29 కేంద్ర కార్మిక చట్టాలను ఏవైతే కేంద్ర ప్రభుత్వం కుదించి 4 లేబర్ కోడ్లుగా తయారు చేసిందో వాటిని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వేతన కోడ్ అనేటువంటి కోడ్ ద్వారా ఎంప్లాయీస్ కు వర్కర్లకు చెల్లించేటువంటి వేతనాలలో ఎంప్లాయీస్ వర్కర్స్ అని విభజన చేసింది. వేతనాలు చెల్లించేటువంటి బాధ్యతను పూర్తిగా యాజమాన్యానికి వదిలేసి కార్మిక సంఘాలకు కానీ కార్మికులకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ ఎలాంటి చర్చించుకునేటువంటి అవకాశం లేకుండా వేతన కోడ్ తయారు చేయడం జరిగింది. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాం. రెండవది ఐఆర్ ఇండస్ట్రియల్ గ్రీవెన్స్ కోడ్. ఈ ఐఆర్ కోడ్ లో ముఖ్యంగా కార్మిక సంఘాలకు రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని సమ్మె చేసే హక్కు వరకు అన్నిటికీ కూడా థ్రెషోల్డ్ లిమిట్ పెంచారు. 10% సభ్యులు లేదా 100 మంది సభ్యులు తప్ప రిజిస్ట్రేషన్ చేసుకోలేం. సమ్మె చేయాలంటే కనీసం 60 రోజుల నోటీస్ ఇవ్వాలి. 4 నెలల నుంచి 8 నెలల వరకు కూడా సమ్మె చేసే అవకాశం లేకుండా కన్సిలియేట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్. భారత్ లో మెస్సీతో ఫుట్బాల్ ఆడిన తొలి సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా కూటమిని ఏకం చేస్తాం, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. నూతన సిఐసిగా రాజ్ కుమార్ గోయల్. ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫార్సు. ఇవే వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.